హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నాటుకోడి చికెన్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న 3 టమోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చెక్క, లవంగ, యాలకి కూడా యాడ్ చేసుకోవాలి. అంతా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను. దానికి తగినట్టు మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి కొంచెం కోకోనట్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. డ్రై కోకోనట్ తీసుకున్నాను, ఎండు కొబ్బరి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్మూత్గా కోకోనట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఈ కోకోనట్ పౌడర్ని కూడా ఇందులో చికెన్లో యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ ఆల్మోస్ట్ 1.5 kg to 2 kgs ఉంది కాబట్టి కారం పొడి కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగినంత కారం మీరు యాడ్ చేసుకోండి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. ఇది అలసంద వడలేకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్పెషల్ నాటుకోడి చికెన్ విత్ అలసంద వడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఆంధ్ర స్పెషల్ నాటుకోడి చికెన్ విత్ అలసంద వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.